ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. అమ్మా, పాద ప్రదక్షిణ పాద పూజ నిర్విఘ్నంగా పూర్తి చేశారు. ఇక ఇప్పుడు శ్రీ అన్నపూర్ణాదేవి ఆరాధన చెయ్యాలి. ఈ శరన్నవరాత్రులలో ఆ జగన్మాత మహాశక్తి స్వరూపంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ చేసి భక్తులను ఆశీర్వదిస్తుంది. అందుకే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి 11 రోజుల పాటు దసరా నవరాత్రులు జరుపుకుంటాం. పంతులు గారు, దసరా పండగ గురించి మా అమ్మగారు చాలా బాగా చెప్పారండి. ఈ పండగ గురించి, అమ్మవారి అలంకారాల గురించి మా అమ్మగారికి చాలా బాగా తెలుసు. శుభం. అమ్మగారు, అందరికీ ఒకసారి చెప్పండి అమ్మా. పంకజం, నువ్వాగు. పర్వాలేదమ్మా, ఆ అమ్మ ముందు ఆ తల్లి విశిష్టతల గురించి చెప్పడం చాలా మంచిది. చెప్పండమ్మా. అది కాదు పంతులు గారు, మీరుండగా ఇక్కడ అందరూ ఒకటేనమ్మా. అమ్మని పూజించటమే కాదు, ఆ తల్లి గొప్పతనం ఏమిటో తెలుసుకోవటం, అందరికీ చెప్పటం కూడా అమ్మవారి ఆరాధనలో భాగమే. చెప్పండమ్మా. చెప్పండి మేడం, మేము తెలుసుకుంటాం. చెప్పండి. సరే చెప్తాను. దశహర పదం నుంచి దసరా పుట్టుకొచ్చింది. చెడుపై మంచి సాధించే విజయానికి ఈ దసరాయే గుర్తు. సమస్త లోకాలని పట్టి పీడించే 10 మంది రాక్షసుల్ని అంతం చేయడానికి ఆ దుర్గాదేవి రోజుకో శక్తిగా మారి 10 మంది రాక్షసుల్ని దుష్ట సంహారం చేసి రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకి అభయహస్తమిస్తుంది. శరదృతువులో వచ్చింది కాబట్టి శరన్నవరాత్రులని, దసరా అని, నవరాత్రులని పిలుచుకుంటారు. ప్రతి సంవత్సరం 10 రోజులు జరుపుకునే ఈ పండుగ ఈ సంవత్సరం మన అదృష్టం కొద్దీ 11 రోజులు జరుపుకుంటున్నాం. అదేంటమ్మా? ఆవిడ చెప్పింది నిజమేనమ్మా. తిథులలో మార్పుల కారణంగా 11 రోజులు ఈసారి పండగ జరుగుతుంది. ఆ అమ్మవారి అలంకారాల గురించి కూడా చెప్పండమ్మా. అలాగే పంతులు గారు. మొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవి మనసు, బుద్ధి, చిత్తం అన్నీ త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించి దర్శనమిస్తుంది. బాలా త్రిపుర సుందరీదేవిని ఆరాధన చేస్తే మనోవైకల్యాలు తొలగిపోతాయి. రెండవ రోజు అలంకారం గాయత్రీదేవి. వేద స్వరూపం. అన్ని మంత్రాలకి మూలమంత్రం గాయత్రి మంత్రం. 5 ముఖాలతో, శంకు, చక్ర, గద, అంకుశాలతో దర్శనమిస్తుంది. ఆ గాయత్రీదేవి ఉపాసన వల్ల బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. మూడవ రూపం అన్నపూర్ణాదేవి. సమస్త ప్రాణకోటికి జీవనాధారం అన్నం. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షం పెట్టిన దేవత అన్నపూర్ణేశ్వరీదేవి. ఆ తల్లిని ఆరాధిస్తే ధనధాన్య అభివృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. చేతిలో అక్షయ పాత్రతో ఆ తల్లి దర్శనమిస్తుంది. నాలుగవ రోజు కాత్యాయనిదేవి రూపం. ఉగ్రరూపిణిగా దర్శనమిస్తుంది. ఆజ్ఞాచక్రాలకు అధిష్టాన దేవత. ఆ తల్లిని పూజిస్తే మనసుకి ఏకాగ్రత, దివ్యశక్తి వస్తుంది. 5వ రోజు శ్రీ మహాలక్ష్మి. మంగళస్వరూపిణి, డోలాసుర సంహారిణి. ఆ తల్లి ఆరాధన వల్ల అష్టైశ్వర్యాలతో పాటు సకల శుభాలు కలుగుతాయి. 6వ రోజు శ్రీ లలితాదేవి. సకల విద్యా స్వరూపిణి,
శ్రీచక్ర అధిష్టాన దేవత. సువాసిని పూజ చేసి ఆ తల్లి అనుగ్రహం పొందుతారు. ఆ లలితాదేవిని ఆరాధించటం వలన సౌభాగ్యాలతో పాటు సకల సంపదలు సుఖాలు కలుగుతాయి. 7వ రోజు మహాచండీదేవి, ముగ్గురమ్మల సమిష్టి రూపం, మహా ఉగ్రరూపం. ఆ తల్లిని పూజించడం వలన అవాంఛిత శక్తులన్నీ నశించి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. 8వ రోజు సరస్వతీదేవి, చదువుల తల్లిగా దర్శనమిస్తుంది. ఆ మహాసరస్వతీదేవి ఆరాధన వలన అజ్ఞానం దూరమవుతుంది. సంగీత సాహిత్యాలకి అధిష్టాన దేవత ఆ స్వరూపం. 9వ రోజు దుర్గాదేవి, దుర్మార్గుల్ని నివారించే మహాశక్తి స్వరూపిణి. రాక్షస సంహారంలో అతి ముఖ్యమైన రూపం. దుర్గామాతని ఆరాధిస్తే శత్రు సంహారం, సర్వత్రా విజయాలు మనకి దక్కుతాయి. ఇక 10వ రోజు మహిషాసురమర్ధిని, అన్ని అవతారాల్లోకి అత్యంత మహాగ్ర రూపం. దుష్ట రాక్షసుల్ని సమూలంగా నాశనం చేసే మహాశక్తి స్వరూపం. ఆ తల్లిని ఆరాధించడం వలన భయాలు తొలగి ధైర్యం పెరిగి అన్ని విజయాలు దక్కుతాయి. 11వ రోజు శ్రీ రాజరాజేశ్వరీదేవి, శాంతిదేవతా రూపం. అందరికీ ఆరాధ్య దేవత ఆ అపరాజితాదేవి. ఆ తల్లిని పూజిస్తే విద్య, జ్ఞానం, క్రియాశక్తి, అనుగ్రహం కలుగుతాయి. చాలా బాగా చెప్పారు మేడం, చాలా బాగా చెప్పారు మేడం. అవునమ్మా, అన్ని అలంకారాలు కళ్ళకు కట్టినట్టుగా చూపించావు. శుభం. మీరు వెళ్ళి బట్టలు మార్చుకుని రండి, అమ్మవారి పూజ జరిపిద్దాం. అలాగే పంతులు గారు. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః, మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమో నమః. అన్నయ్య వెళ్దాం పదా. వెయిట్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం ఐం హ్రీం శ్రీం 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 శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. హలో, ఎక్కడున్నారండి? ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి? నాకు టైం అవుతుంది, రండి తొందరగా. సార్, కారుకి యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు రావడానికి కుదరదు. యాక్సిడెంటా? మరి నా 2 లక్షలు? ఎవరికైతే ఉద్యోగం కోసం డబ్బులు ఇస్తానన్నానో వాడికే యాక్సిడెంట్ అయ్యింది. హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం, ముందు మీరు ఫోన్ పెట్టేయండి. హలో సార్, హలో 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 హలో. ఓరి నాయను, ఈడేంటి ఇలా హ్యాండ్ ఇచ్చాడు? ఇప్పుడు ఏం చేయాలబ్బా?